ఎవ్రీవన్ అందరికీ నమస్కారం. నేను మీ యాంకరంలో వెల్కమ్ టు ఏవ మీడియా. సో నిన్న జరిగిన బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 బిగ్ బిఫోర్ ద బిగ్గెస్ట్ లో మనం నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాము. 15 కంటెస్టెంట్స్ కి టాస్క్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేసేసారు. సో ఆబ్వియస్లీ ఆ ముందు రోజు ఎపిసోడ్ లో మనం కొంతమంది కామనర్స్ ని రావడం చూసాము. సో నిన్న జరిగిన ఎపిసోడ్ లో కూడా కొంతమంది కామనర్స్ రావడం జరిగింది. డెమాన్ పవన్ గారు వచ్చారు, దివ్య గారు వచ్చారు, ఇంకా హరిత హరీష్ గారు కూడా వచ్చారు. సో ఫస్ట్ అయితే డెమాన్ పవన్ రావడం జరిగింది. సో డెమాన్ పవన్ అండ్ రితు కెమిస్ట్రీ గురించి మనకు ఆల్రెడీ తెలిసిన విషయమే. వాళ్ళ స్క్రీన్ ప్రెసెన్స్ ఎప్పుడైతే ఉంటుందో ఆబ్వియస్లీ చాలా మంది ఎంజాయ్ చేశారు. అలాంటిదే రిక్రియేట్ చేయడానికి నిన్న ఎపిసోడ్లో ట్రై చేసినట్టు అనిపించింది. ఎస్పెషలీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ సృష్టి గారి అవుట్ఫిట్ అండ్ అటైర్ కూడా అట్లనే ఉంది. సో ఆబ్వియస్లీ జనాలకి ఏం కావాలో బిగ్ బాస్కి తెలుసు కాబట్టి మళ్ళీ ఇంకొక మంచి రొమాంటిక్ సాంగ్ పెట్టేసి జనాలకి కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేద్దాం అన్నట్టు డెమాన్ పవన్ గారు కూడా సృష్టిని చూస్ చేసుకున్నారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే నిజంగానే వాళ్ళకి ముందే చెప్పి పంపిస్తారా మీరు ఈ అమ్మాయిని పిక్ చేయండి అన్నట్టు నాకు అనిపించింది. ఎందుకంటే సృష్టి గారు షీ లుక్స్ బ్యూటిఫుల్, ఆమె డాన్సర్ కూడా. సో ఆమెనే పిలిచి ఈ సాంగ్ ప్లే చేసి ఏదో ఆడియన్స్ అటెన్షన్ కోసం కొంచెం అది చేసినట్టు అనిపించింది. బట్ దెన్ ఆమె టాస్క్ కూడా పవన్ గారు ఆమెనే పిక్ చేయడం జరిగింది. సో సృష్టి అండ్ కృష్ణ గారు వచ్చారు, ఒక మెమరీ గేమ్ అయితే ఇవ్వడం జరిగింది. సో అందులో సృష్టి గెలుచుకున్నారు. ఒక బ్లైండ్ ఫైర్ కార్డ్ వచ్చింది. ఆ బ్లైండ్ ఫైర్ కార్డ్ షీఈస్ గివెన్ ఇట్ టు నవదీప్ గారు. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొక సాంగ్ ప్లే చేశారు. నాకు ఇక్కడే అనిపించింది దట్ వాట్ ఎవర్ ద ప్లాట్ దే ఆర్ ట్రైంగ్ టు క్రియేట్ ఇస్ వెరీ అన్నెసెసరీ అని. ఎందుకంటే ఫస్ట్ దాంట్లో కూడా మనం చూసినట్టయితే ఒక సాంగ్ ప్లే చేశారు, దట్ వాస్ ఫన్. మళ్ళీ గెలిచాక మళ్ళీ ఇంకొక రొమాంటిక్ సాంగ్ ప్లే చేసి మళ్ళీ ఇంకొకసారి చేసి ఐ థింక్ ఇట్ వాస్ ఆల్ ఫర్ ద వ్యూవర్షిప్ అన్నట్టు చాలా ఎవిడెంట్గా కనిపించింది. సో నెక్స్ట్ మనకి దివ్య గారు రావడం జరిగింది. దివ్య గారు వచ్చినప్పుడు యాక్చువల్ ఫైర్ ఇక్కడ స్టార్ట్ అయింది. ఒక నలుగురు కంటెస్టెంట్స్ని పిలిచారు. నలుగురు కంటెస్టెంట్ని పిలిచి మీకు బిగ్ బాస్లో ఉండడానికి ఎవరు అన్డిజర్వింగ్ అని అడిగినప్పుడు సో ఆ నలుగురు కంటెస్టెంట్స్ వచ్చేసి శాలిని గారు, బాగి గారు, ఝాన్సీ గారు, ఇంకా ప్రియాని పిలవడం జరిగింది. సో ప్రియా వచ్చేసి షీ సెట్ అపూర్వ ఇస్ అన్డిజర్వింగ్, శాలిని కూడా అపూర్వ అన్డిజర్వింగ్ అని చెప్పారు. దాని తర్వాత ఝాన్సీ గారు వచ్చేసి హేమంత్ అన్డిజర్వింగ్ అని చెప్పారు. బాగి గారేమో గాయత్రి గారు అన్డిజర్వింగ్ అని చెప్పారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే బాగి గారు గాయత్రి అన్డిజర్వింగ్ అని చెప్పారు. ఆవిడ క్లిప్పుల్ టాస్క్ తీసుకొచ్చి అన్డిజర్వింగ్ అన్న పాయింట్ ముందు పెట్టుంటే చాలా బెటర్గా ఉండేదేమో అనిపించింది. ఎందుకంటే బాగి గారు ఏం చెప్పారంటే ఆమె ఎక్స్కి కాల్ చేసేటప్పుడు ఇన్స్టాగ్రామ్ అని అదని ఇదని ఏదో ప్లాట్ క్రియేట్ చేసినట్టు ఉంది అని చెప్పారు. అసలు అది రీజనే నాకు ఎట్లా అనిపించింది అంటే చెత్త రీజన్ లాగా అనిపించింది ఫస్ట్. ఎందుకంటే 7 years బ్యాక్ బ్రేకప్ అయింది, కాంటాక్ట్లో లేరు అన్న విషయం ఆవిడ చాలా క్లియర్గా చెప్పారు. ఇంకా అందులో ఆవిడ క్రియేట్ చేసింది ఏంటి నాకు ఆ విషయం అర్థం కాలేదు. ఆ విషయంలో గాయత్రి గారు వాజ్ రైట్, ఆబ్వియస్లీ షీ కాంట్ హెల్ప్ ఇట్. నెక్స్ట్ క్లిప్పుల్ టాస్క్ తీసుకొని వచ్చి క్లిప్పుల్ టాస్క్లో మీరు గివప్ ఇచ్చారు, జోష్న ఫైట్ చేశారు, ఓకేనా, రోహిత్ ఫైట్ చేశాడు, మీరు గివప్ ఇచ్చారు కాబట్టి మీరు అన్డిజర్వింగ్ అన్న పాయింట్ చెప్పుంటే జనాలు కూడా కనెక్ట్ అవుతారు. దట్ వాజ్ వెరీ మోర్ రిలేటబుల్. ఎందుకంటే ఇప్పుడున్న బస్ ప్రకారం గాయత్రి గారు ఇస్ ద మోస్ట్ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ అనేది అందరికీ తెలిసిన విషయం. కానీ అన్డిజర్వింగ్ అనేది ఎందుకు అంటున్నారు? క్లిప్పుల్ టాస్క్ వల్ల అంటున్నారు, నాట్ బికాస్ షీ వాజ్ నాట్ ఏబుల్ టు మేక్ అ ఫోన్ కాల్ టు హర్ ఎక్స్. సో నాకు ఆ పాయింటే ఫస్ట్ చెత్త సుత్తి పాయింట్ లాగా అనిపించింది. దాని తర్వాత సో ప్రియా గారు అపూర్వ గురించి చెప్పారు. ఇక్కడ నాకు అపూర్వ గారిని ఎందుకో కార్నర్ చేసిన ఫీలింగ్ వస్తుంది. అది శాలిని గారైనా లేకపోతే ఇంకా ప్రియా గారైనా అపూర్వ గారు ఎలా అన్డిజర్వింగ్ అండి నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆవిడ హెయిర్ కట్ చేసుకున్నాను అని చెప్పారు, అది ఆవిడ చాయిస్, కరెక్టే. కానీ అలా చెప్పి ఆవిడ సెలెక్ట్ అయ్యారా? లేదు. ఆవిడ ఐస్ వాటర్లో ఉండి చాలా క్యాలిక్యులేటివ్గా పర్ఫామ్ చేసి దాని తర్వాతనే షీఈస్ సిట్టింగ్ దేర్. ఒక కార్డు తీసుకొని స్టే ఆన్ కార్డు వచ్చేసింది కదా అని టాప్ 15లోకి వెళ్ళలేదు ఆవిడ. స్టే ఆన్ కార్డు వచ్చిన తర్వాత ఆవిడ్ని టాస్కుల్లో పార్టిసిపేట్ చేయడానికి షీ వాజ్ గివెన్ అన్ ఆపర్చునిటీ. సో టెక్నికల్లీ ఇక్కడ అపూర్వ గారు షీ హస్ డన్ హర్ బెస్ట్. ఐస్ వాటర్లో ఉన్నారు 3 minutes. ఆవిడ ఎలా అన్డిజర్వింగ్ అని వీళ్ళకి అనిపిస్తుందో నాకు అర్థం కావట్లేదు. సో ఆల్రెడీ గ్రూపిజము, ఫ్రెండ్స్ ఈ సార్ట్ ఆఫ్ గేమ్ స్టార్ట్ చేసినట్టు నాకు చాలా క్లియర్గా అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ ఝాన్సీ గారు, ఈవిడ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉండేది. బాడతారు, చాలా చూడ్డానికి కూడా చాలా ఇన్నసెంట్గా నెయివ్గా ఉంటారు, మంచి ఆవిడ. ఇలా ఆవిడ పిక్ చేసిన క్యాండిడేట్ హేమంత్. మీకు హేమంత్ ఎలా పిక్ చేయాలనిపించిందని నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే తను ముక్కు పుడక టాస్క్లో సెప్టెంబర్కి వెళ్ళడానికి కూడా తను రెడీగా ఉండే. అండ్ మీరు నోటీస్ చేస్తే ఆ క్లిప్ కనుక ఇంతకుముందు తను పర్ఫామ్ చేసినప్పుడు టాస్క్ తను చెవు పోగు కుట్టించుకున్నప్పుడు, ముక్కు పోగు కుట్టించుకున్నప్పుడు ఎంత పెయిన్ ఉంటుందో మనకు తెలుసు. వాళ్ళకి అక్కడ ఎనెస్థీషియాలు ఇవ్వడాలు ఇలాంటివి ఏం చేయలేదు, డైరెక్ట్ కుట్టేసి వెళ్ళిపోయారు. హేమంత్ కంట్లో నుంచి చుక్క నీరు రాలేదు. దాని అర్థం తను మంచి కదా, తనకు పెయిన్ రాదా? కానీ హీ వాజ్ రెడీ ఫర్ ఇట్ ఆల్. అండ్ అంతకు ముందు ఇచ్చిన ఫిష్ ఫ్లై చేసే టాస్క్లో కూడా తను తన బెస్ట్ ఇచ్చాడు.
వేరే వాళ్ళ గేమ్ చెడగొట్టాడా, తన గేమ్ తను ఆడుకున్నాడా అనే విషయం పక్కన పెట్టేస్తే తన ఆపర్చునిటీ తీసుకొని తన గేమ్ తను ఆడుతున్నాడు. సో ఝాన్సీ గారు హేమంత్‌ని పిక్ చేసుకోవడం వాస్ అ డిజాస్ట్రస్ చాయిస్ అక్కడే. సో నాకు నచ్చలేదు. ఇంకా ఘోరమైన విషయం ఏంటి అంటే ఇక్కడ దివ్య గారు పిక్ చేసిన క్యాండిడేట్స్ ప్రియ గారు షీ పిచ్డ్ రైట్. ఆవిడ అపూర్వ గురించి ఆవిడ ఏమనుకుంటున్నారో అది చెప్పారు. నేను అనట్లేదు. సంచలక్ పాయింట్ తీసుకొని వచ్చి మాట్లాడారు అపూర్వ గారి గురించి. అది ఓకే. కానీ బాగి గారు అసలు ఏం మాట్లాడారని మీరు బాగి గారిని షార్ట్ లిస్ట్ చేశారు, నాకు అర్థం కావట్లేదు. ఇంకా ఆవిడ కంటే కొంచెం ఝాన్సీ గారే హేమంత్ గురించి ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అలాంటి ఆవిడని వదిలేసి ఇవిడ బాగి గారిని తీసుకున్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే టాస్క్ పర్ఫామ్ చేసినప్పుడు ప్రియా అండ్ బాగి పర్ఫామ్ చేసిన టాస్క్లో బాగి గారు బాగా ఆడారు, విచ్ వాస్ హ్యాపీ థింగ్. కానీ బాగి గారు గాయత్రి గారి గురించి ఏదైతే చెప్పారో అసలు ఆవిడ షార్ట్ లిస్ట్ అవ్వడానికి అక్కడ అర్హులు కాదు అనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ బ్లైండ్ కార్డ్ వచ్చేసి ఫైర్ కార్డ్ వచ్చినప్పుడు ఆ ఫైర్ కార్డ్ కూడా బాగి గారికి రావడం జరిగింది. అది కూడా బ్లైండ్ కార్డ్. నాకు ఇక్కడ అర్థం కాని విషయం నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. మనం ఇన్ని రోజులు శ్రీముఖి గారు బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2కి యాంకర్ అని అనుకున్నాము. కానీ జ్యూరీ మెంబర్ అని నాకు కూడా నేను ఎపిసోడ్ చూసిన తర్వాతే అర్థమైంది, ఒక పాస్ట్ 2 ఎపిసోడ్స్ నుంచి. ఎందుకంటే ఆవిడ మీరు జ్యూరీ మెంబర్స్లో ఎవరికన్నా ఇవ్వచ్చు, ఆ జ్యూరీ మెంబర్స్లో బిందు మాధవి గారు, నవదీప్ గారు, అభిజిత్ గారు, నేను ఉన్నాము. సో ఆల్రెడీ బిందు మాధవి గారికి ఇంకా మళ్ళీ ఏమంటారు నవదీప్ గారికి ఆల్రెడీ కార్డ్స్ ఇచ్చేసారు కాబట్టి అభిజిత్ గారు నేను మేమిద్దరమే ఉన్నాం, మా ఇద్దరికి కార్డ్స్ ఇవ్వాలి అని చెప్పారు. దట్ ఈస్ వన్ ఎగ్జాక్ట్లీ ఐ రియలైజ్డ్ ఓకే శ్రీముఖి గారు ఇస్ నాట్ జస్ట్ అన్ యాంకర్, షీ ఈస్ ఆల్సో జ్యూరీ మెంబర్. నాకు తెలిసి ఈ విషయం బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 వాళ్ళు ముందే చెప్పుంటే బెటర్గా అనిపించేది. ఎందుకంటే చూసే వ్యూవర్స్ అందరూ ఏమనుకుంటున్నారు, శ్రీముఖి గారు ఇస్ అ వెరీ వెల్ నోన్ ఎస్టాబ్లిష్డ్ యాంకర్, సో ఆల్ ఆఫ్ us కన్సిడర్ షీ ఇస్ అన్ యాంకర్, జ్యూరీ మెంబర్. సో బేసిక్గా ఇక్కడ నుంచి కంటెస్టెంట్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే, వ్యూవర్స్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే అని నాకు నిన్న ఎపిసోడ్లో చూస్తే అర్థమైంది. సో దట్స్ వాట్ హ్యాపెండ్. నెక్స్ట్ హరిత హరీష్ గారు వచ్చారు. ఆయన వచ్చి శాలినిని ఇంకా ఝాన్సీని ఇద్దరిని కూడా పిలిచి థ్రెడ్స్ కట్టాలి, అటు ఇటు జనాల్ని కూర్చోపెట్టి ఎక్కువ థ్రెడ్స్ ఎవరు ఉంచుకుంటే వాళ్ళు విన్నర్ అని చెప్పారు. సో వాళ్ళ థ్రెడ్స్ ఎందుకు ఉంచుకోవాలో కూడా వీళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో శాలిని గారు వెళ్ళి థ్రెడ్ కట్టినప్పుడు అపూర్వ గారు నువ్వు నన్ను నామినేట్ చేసి నాకు కాన్ఫిడెన్స్ లేదని చెప్పి నన్ను ఎలా నామినేట్ చేసావు, దాని తర్వాత ఇప్పుడు నువ్వు నాకు థ్రెడ్ ఎలా కడుతున్నావు, నాకు కాన్ఫిడెన్సే లేదు, నేను ఎలా నీకు హెల్ప్ చేయగలను అని చెప్పారు. నాకు ఆ పాయింట్ చాలా క్లియర్గా కరెక్ట్గా అనిపించింది. ఐ థింక్ అపూర్వ గారు విల్ బీ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ ఇన్ బిగ్ బాస్ ఇఫ్ షీ మేక్స్ ఇట్ టు ద హౌస్ అనేది ఇస్ వాట్ ఐ ఫీల్. అండ్ ఈ టాస్క్లో కూడా ఝాన్సీ గారు గెలవడం జరిగింది. శాలిని ఎందుకో గేమ్లో వెనకబడిపోయినట్టు నాకు అనిపిస్తుంది, యాక్టివ్గా కనిపించట్లేదు, కాన్ఫిడెంట్గా కనిపించట్లేదు. సో ఫైనల్గా ఝాన్సీకి అయితే ఫైర్ కార్డ్ రావడం జరిగింది. సో ఝాన్సీకి వచ్చిన ఫైర్ కార్డ్ బేసిక్గా ఏంటి అంటే హెడ్ స్టార్ట్, అంటే గేమ్లో కొంచెం ముందుకు వెళ్ళడానికి దానికి హెల్ప్ అవుతుంది. వెరాజ్ ఇన్ మనకి ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే సృష్టికి వచ్చిన కార్డ్ వాజ్ అ బ్లైండ్ ఫైర్ కార్డ్, అలానే బాగి గారికి వచ్చిన కార్డ్ కూడా బ్లైండ్ ఫైర్ కార్డ్ అనమాట. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. నిన్న ఎపిసోడ్ నిజంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది, ఎక్స్క్లూడింగ్ ద ఫ్యాక్ట్ డెమాన్ పవన్ అండ్ సృష్టి మధ్య కెమిస్ట్రీ ట్రై చేసి వ్యూవర్షిప్ అది పక్కన పెట్టేసి దివ్య గారు ఆ బాగి గారిని ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు, అది వదిలేసి మిగతాదంతా నాకు చాలా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో మరిన్ని టాస్క్లు ఇంకా ఇలానే కంటిన్యూ చేస్తే బాగుంటుంది. అలానే అభిజిత్ గారు ఒక ఎల్లో డేంజర్ కార్డ్ కూడా చూపించారు. సో ఎవరైతే అన్డిజర్వింగ్ అనిపిస్తుందో ఆ ఎల్లో కార్డ్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అని కూడా చెప్పారు. సో దీనివల్ల ఏమిటంటే కంటెస్టెంట్స్లో భయం పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ టాస్క్లు పర్ఫామ్ చేయడం మనం చూడొచ్చు. సో దట్స్ వాట్ ఐ ఫెల్ట్. ఓవరాల్గా ద ఎపిసోడ్ వాజ్ ఎక్సలెంట్. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ ఫాలో ఏవా మీడియా.